హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కుమార్. ఈరోజు మన వీడియో వచ్చేసి మైసూర్ బోండా రెసిపీ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగు, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల అలా బబుల్స్ వచ్చే టైంలో మనం పిండిని వేసుకొని కలుపుకోవాలి. హోటల్లో అయితే మొత్తం మైదా పిండే వాడతారు కదండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి 1 కప్ మైదా పిండి, 1 కప్ వచ్చి గోధుమ పిండి వాడుతున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని మొత్తాన్ని అలా ట్యాప్ చేసుకుంటూ వాటర్ పోస్తూ కలుపుకోవాలి. దానిలో చూపించిన విధంగా పిండిని ఎలా ట్యాప్ చేసుకుంటూ 5 నుంచి 10 నిమిషాలు పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మైసూర్ బోండా అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ తీసుకొని పల్లీలు, మిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ బౌల్ తీసుకొని కొబ్బరి ముక్కలు, మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, మిర్చి వేసుకోవాలి. సాల్ట్, 4-5 వెల్లుల్లిపాయ రెప్పలు, పుట్నాలు. నేను ఎప్పుడు చట్నీ వేసినా ఇలానే చేసుకుంటానండి. తాలింపు పెట్టుకొని ఒక పక్కన ఉంచేసుకుందాం. మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో చూపించిన విధంగా ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక మాత్రమే బోండాలు వేసుకోవాలి. మంటను ఎప్పుడు మీడియం టు లో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వేసి ఫ్రై చేయకండి, దగ్గర అవుతాయి అన్నీ. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ టు బ్రౌన్ కలర్ వచ్చిందాక బోండాలు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు మరికొన్ని వేసుకుందాం. పిల్లలు అడిగినప్పుడు రెగ్యులర్గా దోశ, టిఫిన్ అవి కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా చేస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట హోటల్స్లో బోండా కాకుండా ఇంట్లోనే ఎంతో హెల్తీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.